మంచిదంటే త్వరగా దేవుని వాక్యం మనం వెళ్ళిపోదాం, చాలా సమయం అయిపోయింది. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5 నుండి 7 వచనాలు మరొకసారి దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఆ హేతువు చేత మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. పోయిన వారం నేను సద్గుణం గురించి, అలాగే జ్ఞానం గురించి, ఆశా నిగ్రహం గురించి మీతో నేను దేవుని వాక్యాన్ని పంచుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన విశ్వాసము అమూల్యమైనదిగా మార్చబడాలంటే పేతురు గారు 7 లక్షణాలను తన పత్రికలో పొందుపరిచాడు. ఈ 3 వచనాలు ఒక విశ్వాస జీవితానికి చాలా ప్రాముఖ్యమైనవి, అలాగే చాలా విలువైన మాటలు ఇక్కడ పేతురు గారి చేత రాయబడి ఉన్నాయి. ఎందుకనంటే నీ కొరకు చనిపోతాను అన్నాడు పేతురు. నీ కొరకు చనిపోవడానికి నేను సిద్ధపడతానయ్యా అని చెప్పి తీర్మానం తీసుకున్న పేతురు యేసు ప్రభు వారిని, ఆ యొక్క ప్రియమైన వాళ్ళ చూడండి, ఆ సైన్యాధికారులు అందరూ కూడా వచ్చి యేసుక్రీస్తును బంధించుకొని వెళ్ళిపోతా ఉంటుంటే ఆ పేతురు గారు ప్రభువుతో ఒకరోజు తీర్మానం తీసుకున్న ఆ తీర్మానాన్ని బట్టి ఏం చేస్తాడండి, ఆ తీర్మానమును మర్చిపోయి, ఆ మాటలు, ఆ వాగ్దానాన్ని మర్చిపోయి ఒక చిన్నది ప్రశ్నించిన ప్రశ్నకు, నీవు ఆనాడు యేసుక్రీస్తుతో కూడా ఉన్నవాడవే కదా, ఆయనతో నువ్వు తిరిగిన వాడవే కదా, నేను పలానా రోజు పలానా స్థలంలో నిన్ను చూచాను అని చెప్పితే ఆ చిన్నది మాట్లాడిన మాటలకు పేతురు ఏం చేస్తున్నాడు, తనను తాను శపించుకుంటున్నాడు, తనను తాను బొట్టు పెట్టుకుంటా ఉన్నాడు, అబద్ధం ఆడుతా ఉన్నాడు. నేను ఆయనను ఎరుగను, చూసారు, నేను ఆయన ఎరుగను అని చెప్పి ఏం చేస్తున్నాడంటే బొట్టు పెట్టుకుంటా ఉన్నాడు. ఈరోజు ఎప్పుడైతే ఆ సన్నివేశం దేవుని సన్నిధిలో అతడు పశ్చాత్తాపముతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ప్రభు తన హృదయాన్ని మార్చేశాడు. ఇక మారిన పేతురు మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళి చూశాడండి, మరి పాత జీవితాన్ని అనుసరించాడా, మరి విశ్వాసంలో ఏమైనా వెనక్కి జారిపోయాడా? ఈరోజు దేవుడు నిన్ను అడుగుతా ఉన్నాడు. ఈరోజు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్న మాట, 4వ మాట ఏంటంటే, ఒక మనిషి తన శరీరాన్ని అదుపులో పెట్టుకున్నప్పుడు, తన శరీరము తన ఆధీనంలో ఉన్నప్పుడు తను ఏం పొందుకుంటాడు తెలుసా? సహనాన్ని పొందుకుంటాడు. ఈరోజు చాలా మంది సహనాన్ని కోల్పోతా ఉన్నారండి. మీరు ఎక్కడైనా చూడండి, పిల్లల్లో సహనం కనబడుతుంది. ఒక మాట అంటే తల్లిదండ్రుల మీద కస్సుమని లెగుస్తూ ఉన్నారన్నమాట. సహనం లేదు. పెద్దవాళ్ళలో సహనం లేదు. భార్య భర్త మీద సహనం లేదు. అలాగే భార్యకు భర్త మీద సహనం లేని స్థితిలో చాలా మంది జీవిస్తూ ఉంటా ఉన్నారు. ఎందుకని సహనం కోల్పోతున్నారు? ఎందుకని సహనాన్ని ప్రదర్శించలేకపోతున్నారు అని అంటే, వారి శరీరము దేని చేత నడిపించబడుతుందంటే భావోద్రేకాల మీద నడిపించబడుతుంది. అసలు నువ్వంటే నేను ఎందుకు పడాలి, నువ్వెవరు నన్ను అనడానికి, నువ్వెవరు నాతో నా మాట అనడానికి అని చెప్పి ఈరోజు చాలా మంది ఏమైపోతున్నారంటే సహనాన్ని కోల్పోతా ఉంటా ఉన్నారు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, ఆశా నిగ్రహమునందు నువ్వు ఏం ప్రదర్శించాలంట? సహనం. నీ శరీరము నీ ఆధీనంలో ఉన్నప్పుడు సహనం అనేది నీ జీవితం. మన జీవితంలో ఎన్నోసార్లు మనకి అనేకమైన శ్రమల గుండా మనం వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుందండి. జీవితం అంటే కొన్ని ఆటుపాట్లు అనేవి ఎదురవుతూ ఉంటాయి. కొన్ని కఠినమైన పరిస్థితులు కొన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటాయి. కొంతమందికి సహనం ఉంటుంది, కొంతమందికి సహనం ఉండదు.
కొంతమంది జ్ఞానం ఉంటుంది, కొంతమందికి జ్ఞానం అనేది ఉండదు. ఎవరితో మనం ఎలా ప్రవర్తించాలో, ఎవరిని ఎలా డీల్ చేయాలో మనం ఏం చేయాలి? దేవుని దగ్గర నేర్చుకోవాలి. ఇది స్వాభావిక సిద్ధముగా మనలో ఉండేది కాదు. ఇది పుట్టుకతో వచ్చింది కానే కాదు. ఇది రాదవరికి. ఈ సహనం అనేది ఎలా వస్తుందంటే దానిని దేవుని దగ్గర మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. దేవుణ్ణి అడగాలి, అయ్యా నేను కోపపడిపోతూ తొందరగా నేను మాట్లాడుతున్న ఆ మాటల నుండి నేను బయటపడాలంటే నాకు సహనము దయచేయి. ఇది దేవుని పాదాల చెంత ప్రతిరోజు కూడా నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నువ్వు ప్రభువుతో మాట్లాడినప్పుడు, దేవుని మాటలు ధ్యానించినప్పుడు ఆ సహనం అనే గుణం అనేది నీలోకి వస్తుంది. బైబిల్ గ్రంథంలో నాకు ఒక వ్యక్తి బాగా తెలుసండి. ఆయన ఎవరో కాదు, యోబు గారు. యోబు గారి జీవితాన్ని మనం ఈ దినం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఎంత సహనమైన గుణము కలిగి ఉన్నాడో మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రియమైన వాళ్ళ అరికాలు మొదలుకొని నడనెత్తి వరకు కూడా బాధ కలిగించే పుండ్లు తన శరీరంలోకి వచ్చేసాయి. ఎక్కడ కూడా స్థలము ఖాళీగా లేదండి. శరీరం అంతా కూడా బాధ కలిగించే పుండ్లు తన శరీరాన్ని బాధిస్తున్నప్పుడు మీరు చదవండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం చదివితే ఆయన అంటున్నాడు కదా ఒక మాట అక్కడ, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియమైన వారులారా, యోబు గారు కష్టకాలంలో, వ్యాధుల సమయంలో, భయంకరమైన శ్రమలు ఉన్న ఆస్తంతా కూడా పోగొట్టుకున్నాడు. స్నేహితులు దూరం అయిపోయారు, అయిన వారు దూరం అయిపోయారు, శరీరంలో ఆరోగ్యం లేదు. అయినా కూడా తన సహనాన్ని మాత్రం ఎక్కడ కూడా కోల్పోలేదు. ఈ మాత్రం దానికి నాకు ఎందుకు ఇచ్చావయ్యా? ఈ ఆస్తిని నిన్ను అడిగానా? ఈ ధనము నిన్ను అడిగానా? ఈ పేరు ప్రఖ్యాతులు నిన్ను అడిగానా? కుమారులను నేను అడిగానా? ఎందుకని నాకు ఇచ్చి ఈ రోజు నా నుంచి నీవు తీసుకున్నావు? నువ్వైతే, నేనైతే ఈరోజు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆలోచన చేయండి. యోబు గారి జీవితం ఎంత మరి ఆదర్శవంతంగా దేవుడు మన ముందు పెడుతున్నాడో జ్ఞాపకం చేసుకోండి. యోబు గారి విశ్వాసం ఎంత అమూల్యమైనదిగా కనబడుతుందో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇన్ని శ్రమలు వచ్చినా కూడా ఏమంటున్నాడంటే, నా తల్లి గర్భములో ఉండి నేను దిగంబరిగా చూశాను. నీవు ఈ లోక యాత్రను ముగించుకొని వెళ్ళిపోయేటప్పుడు కూడా నేను దిగంబరిగానే నేను వెళ్తాను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు. ఈరోజు ఈ సహనం నీలో ఉందా? యోబు గారు లాంటి సహనము నీ జీవితంలో ఉందా? మీరు 2వ అధ్యాయము 10వ వచనం చదివితే, యోబు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం చదవండి. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా? ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటలతోనైనను దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమంటున్నాడండి? తను సహనాన్ని కోల్పోకుండా తన భార్యను కూడా ఏం చేస్తున్నాడు? హెచ్చరిస్తున్నాడు. దేవుని మాటల చేత తన భార్యను హెచ్చరిస్తా ఉన్నాడు. ఇదిగో ఇదిగో మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుచున్నావేంటి? మనం దేవుని వలన మేలును అనుభవించుదుమా? కీడును మనము అనుభవింప తగదా? మేలు జరిగినప్పుడు మేలు జరిగిందని సంబరపడ్డావు. మేలు జరిగినప్పుడు ఎంత గొప్ప దేవుడువో అని ఆయన నామాన్ని మహిమపరిచావు. ఈ రోజు కీడు కలిగిందని, ఈ రోజు సమస్య వచ్చిందని,
ఈ రోజు అవమానకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పి ఈ రోజు మనం దేవుణ్ణి దూషించడము ఎంతవరకు కరెక్ట్? ఎంతవరకు? నువ్వు ఆలోచించు ప్రియమైన సంగమా. ప్రభు ఈ రోజు జ్ఞాపకం చేస్తున్నాడు, నీ విశ్వాసము ఎందుకని అమూల్యమైనదిగా మార్చబడడం లేదంటే మేలు జరిగినప్పుడు దేవుడిని బాగా కనపరుస్తున్నావు, మేలు జరిగినప్పుడు దేవుణ్ణి బాగా హెచ్చిస్తూ ఉన్నావు. కానీ చిన్న రోగం రాగానే, చిన్న సమస్య రాగానే నీ సహనమును ఏమైపోతున్నావు? కోల్పోతున్నావు. దేవుని సన్నిధికి రాకుండా మానేస్తున్నావు. దేవుని సన్నిధిని అనుభవించకుండా మౌనంగా కూర్చుంటున్నావు. కానీ యోబు ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడో దేవుని మీద చూడండి. ఈ రోజు ఈ సంపాదించిన సంపాదన అంతా కూడా నా కష్టార్జితం ద్వారా నేను సంపాదించింది కాదు, ఇది దేవుని దయ ద్వారా నాకు అనుగ్రహించబడ్డది. ఈ లోకంలో ఇది ఎంత కాలం అనుభవించాలో అంత కాలమును అనుభవించడానికి దేవుడు నాకు కృప ఇచ్చి ఉన్నాడు. ఇదిగో ఈ రోజు ఈ శరీరంలో ఈ సమస్య వచ్చిందంటే అది దేవుని ఘనత కొరకు మాత్రమే. హల్లెలూయా. దేవుని నామ మహిమార్థం కొరకు మాత్రమే. ఈ బలహీనతలో దేవుడు నాకు ఏదో నేర్పించబోతున్నాడు అని యోబు ఏం చేస్తున్నాడండి? గ్రహించి ఉన్నాడు. కానీ ఈరోజు చాలా మంది విశ్వాసులు ఏ విధంగా గ్రహింపు లేకుండా జీవిస్తూ ఉన్నారు. దేవుడు ఏమి నేర్పించబోతున్నాడు? ఎక్కడ నన్ను ఆయన పదును పెట్టడానికి నాకు ఈ సమస్య నా జీవితంలో అనుమతించాడు అని చాలా మంది గ్రహించలేకపోతా ఉన్నారు. దేవుడిని దూషిస్తున్నారు చాలా మంది, దేవునికి అవిధేయుడిగా ప్రవర్తిస్తున్నారు. పేతురు కూడా అదే చేస్తాడండి. ఇదిగో పేతురు, నీవే నా బండ, నీ మీద నా సంఘమును కడతానని ప్రభు వాగ్దానం చేసినప్పుడు ఉద్రేకపూరితముతో ఏమన్నాడంటే, అయ్యా నువ్వు నీళ్ళ మీద నడుస్తున్నావు కదా, నేను కూడా నీటి మీద నడిచే భాగ్యం నాకు దయచేయి. అవునా? రా ప్రభు ధైర్యంగా రా అనగానే నీటి మీద కొన్ని అడుగులు దూరం నడుస్తా ఉన్నాడు. నడవగానే తన హృదయం, తన మనసు ఏమైపోయిందంటే వెంటనే గాలి వైపు మళ్ళీపోబడింది. సమస్య రాగానే, ఆ తుఫాన్ రాగానే, ఆ అలలు కొట్టగానే వెంటనే భయపడిపోయి ఏమంటున్నాడంటే, నేను మునిగిపోతున్నాను, రక్షించు అని చెప్పి ఏం చేస్తున్నాడు? కేకలేస్తాడు. కానీ ఎవరు ఎవరున్నారండి? జీవం కలిగిన దేవుడు ఉన్నాడు, రక్షించగలిగిన దేవుడు ఉన్నాడు, విడిపించగలిగిన దేవుడు తన ముందు ఉన్నాడని సంగతి కూడా మర్చిపోయి ఏం చూస్తున్నాడండి? ప్రకృతిని చూస్తా ఉన్నాడు, లోకమును చూస్తా ఉన్నాడు, పరిస్థితులను చూస్తా ఉన్నాడు, మునిగిపోతా ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో ఎప్పుడైతే మన శరీరం మన ఆధీనంలో ఉంటుందో మనం దేనికి కూడా భయపడతాం. తిమోతి రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయం 7వ వచనం చదివితే, మొదటి తిమోతి 6వ అధ్యాయం 7వ వచనం, మనం ఈ లోకములోకి నీకు ఏమీ తేలేదు, కాగా అన్న వస్త్రములు కలవారమై ఉండి వాటితో మనం ఏం చేయాలంట? మనం ఈ లోకంలో ఏమి కూడా పుట్టుకతోనే నువ్వు ఏమైనా కోట్లు తీసుకొచ్చావా? మంగళాలు తీసుకొచ్చావా? నగలు వజ్ర వైద్యులు ఏమైనా తీసుకొచ్చారా? ఏమి తేలేదు. మనం ఏమి కూడా మనం తీసుకురాలేదు, ఏమి కూడా మనము తీసుకొని పోలేము. కానీ వాక్యం చెప్తుంది ఏమన్నా తెలుసా? కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి ఏం చేయాలి? నీకు ఉన్న దానితో ఏం చేయాలి? అది మనుషులు ఈ రోజు ఎందుకని సహనాన్ని కోల్పోతున్నారంటే తృప్తి లేని జీవితము. తృప్తి లేని జీవితం మనిషిని ఏం చేస్తుందంటే కోపాన్ని తీసుకొచ్చేస్తుంది, ద్వేషాన్ని తీసుకొస్తుంది. ఇదిగో పలానా వాడికి అన్ని ఉన్నాయి, నాకు ఇది లేదు. ఆస్తి పాస్తుల దగ్గర గొడవలు, పొలాల దగ్గర గొడవలు. ఈ సహనమును కోల్పోవడం ద్వారా తల్లిని చూడడం లేదు, చెల్లిని చూడడం లేదు,
తండ్రిని కూడా చూడకుండా ఆస్తి పాస్తుల కొరకు ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారండి? అనేకమైన వాటిని చేయడానికి తెగించేస్తా ఉన్నారు. ఒక మనిషిని చంపివేయడానికి కిరాతకంగా, ఒక మనిషిని చంపడానికి దేనికైనా కూడా వెనకాడడం ఏంటంటే తృప్తి లేని జీవితం. అంతా నాకే కావాలి, అన్ని నేనే అనుభవించాలి, సమస్తం నాదే అని చెప్పి ఈరోజు మానవుడు ఏం చేస్తున్నాడంటే సహనాన్ని కోల్పోతా ఉన్నాడు. ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు ఇచ్చిన అన్న వస్త్రములు 3 పూటలు దేవుడు తినడానికి ఆహారం ఇచ్చాడు, కట్టుకోవడానికి వస్త్రాలు ఇచ్చాడు, ఎండకి వానకి చలికి నుండి తప్పించుకోవడానికి ఒక చక్కని గృహం ఇచ్చాడు. దాన్ని బట్టి నువ్వేం చేయాలి? సంతోషించేవారు. ప్రియమైన వాళ్ళారా, ఇంకొక ఉదాహరణ మీకు నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను. సహనం విషయంలో మనకు మాదిరి ఎవరైనా అంటే యేసుక్రీస్తు ప్రభువారండి. యేసుక్రీస్తు ప్రభువారే మనకు మాదిరి. ఎందుకనంటే ఆయన కలవరి శిలువలో ఏమన్నాడండి? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని లూకాసు సువార్త చదవాల్సిన అవసరం లేదు. 23వ అధ్యాయం 34వ వచనంలో యేసు ప్రభువారు ఆయన శిలువ శ్రమలో ఉన్నప్పుడు ఆయన ఎంత సహనాన్ని ప్రదర్శిస్తున్నాడో చూడండి. ఆయన చేత అద్భుతాలు పొందిన ప్రజలే, ఆయన చేత ఆశ్చర్య కార్యములు అనుభవించిన ప్రజలే ఏం చేస్తున్నారు? పిలాతు ఎదుట యేసు ప్రభు నిలబడితే ఆయన సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అని చెప్పి ఏం చేస్తున్నారు? ప్రజలంతా కూడా ఒక బందిపోటు పరత్వాన్ని విడిపించడానికి, ఒక పాపపూరితమైన జీవితాన్ని కలిగి ఒక క్రూరమైన జీవితాన్ని అనుభవించి శిక్షను అనుభవిస్తున్న పరత్వాన్ని విడిపించడానికి ప్రజలు ఇష్టపడ్డారే కానీ ఏ పాపము లేని యేసుక్రీస్తును విడిపించడానికి వారి హృదయము కరగడం లేదు, వారి మనసు కరిగింపబడలేదు. ఆయన సిలువ వేయమని చెప్తున్నాడు. ప్రభు అంటున్నాడు కదా, వీరేమి చేస్తున్నారు? వీరు ఆయనకున్న సహనం నీకుందా? ఈరోజు ఆయన క్షమించే ఆ క్షమాగుణం నీలో ఉందా అని ప్రభు అడుగుతున్నాడండి. యేసు ప్రభువే తన చుట్టూ ఉన్న వారిని క్షమించినప్పుడు నువ్వెందుకు క్షమించలేకపోతున్నావు? నువ్వెందుకని సహనమును కోల్పోతున్నావు? నువ్వెందుకని దేవుని సన్నిధిలో ఆయన మాటలను జ్ఞాపకం చేసుకోలేకపోతున్నావు? ఎన్నెన్నో మాటలు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు కదా, ఎన్నో సార్లు ఆయన నీతో మాట్లాడుతున్నాడు కదా, కళల ద్వారా దర్శనాల ద్వారా ఎన్నో విషయాలు దేవుడు నీకు బయలుపరుస్తున్నప్పుడు ఈరోజు ఆ సహనమును ఎక్కడ నువ్వు కోల్పోయావో, ఏ భావోద్రేకాలు అయితే నీ శరీరంలో పనిచేస్తున్నాయో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నప్పుడు నువ్వు వెంటనే మోకాడేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి. ఇప్పటి వరకు నువ్వు ఎవరైతే క్షమించలేని స్థితిలో ఉన్నావో ఈ రోజు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆశా నిగ్రహమునందు నువ్వు సహనమును పొందుకోవాలి. 5వదిగా ఏం చెప్తున్నాడంటే మన విశ్వాసము అమూల్యమైనదిగా మార్చబడాలంటే మన సహనం ఏం తీసుకొని రావాలంటే దైవ భక్తిని తీసుకొని రావాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం చదవండి ఒకసారి. యాకోబు పత్రిక, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడలా వాని భక్తి వ్యర్థమే. ఈరోజు చాలా మంది జీవితాన్ని మీరు గమనించండి, ఒక్క మాట కూడా ఏం చేయట్లేదండి, ఓర్చుకోలేని స్థితిలో ఉంటున్నారు. యాకోబు గారు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, ఎవడైనను తన నోటిని కళ్ళము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనొచ్చు భక్తి గలవాడని అనుకుని ఎడలా. నీ నోరు సరిగా లేదు, నీ నోటంతా కూడా వ్యర్థమైన మాటలతో నింపుకొని ఏదో ఆదివారం గుడికొచ్చేసేసి నేను దైవ భక్తి గలవాడను, నేను దైవ భక్తి కలిగిన స్త్రీని, నేను దైవ భక్తి కలిగిన పురుషుడను అని చెప్పి నువ్వు ఎంతగా కనపరుచుకుందామన్నా కూడా దాగిద్దా అండి? నోరేమో వ్యర్థమైన మాటలు మాట్లాడదాం,
చాటు మాటున వ్యర్థమైన మాటల చేత అనేక మందిని ఇష్టం వచ్చినట్టుగా దూషిస్తున్నావు. కానీ ఇక్కడికి వచ్చి నువ్వు ఏం చేస్తున్నావు? భక్తిపరుడిగా నటిస్తున్నావు. ఆ భక్తి దేవుడు ఇష్టపడతాడా? ధైర్యంగా దేన్నైనా కూడా ఏం చేయాలి? ఎదుర్కోవాలి. ధైర్యంగా దేవుని సన్నిధిలో నిలబడాలి. మన నోటిని మనం కాచుకున్నంత కాలము మన విశ్వాసము అమూల్యమైనదిగా ఎంత మాత్రం కూడా మార్చబడాలి. మన విశ్వాసము అమూల్యమైనదిగా మార్చబడాలంటే, మన భక్తి దైవ భక్తిగా ఉండాలంటే మన నోటికి ఏం విధించుకోవాలండి? కళ్ళం విధించుకోవాలి. పనికిరాని చెత్త మాటలు, లోక సంబంధమైన సరసూక్తులు, వ్యర్థమైన మాటలు ఏవి కూడా మన నోటి నుండి ఎప్పుడు కూడా రాకూడదు. దేవుడు జీవ మరణములు నాలుకలోనికి పెట్టాడండి. నీ నాలుక ఎప్పుడు కూడా ఆశీర్వాదకరమైన మాటలకు ఉపయోగించాలి, కానీ శాపనార్థమైన మాటలు ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. అది నీకు అంత మాత్రం కూడా ప్రయోజనం కాదు. 141వ కీర్తన 3వ వచనం కూడా మీరు చదివితే, 141వ కీర్తన 3వ వచనం, అమ్మా, యెహోవా నా నోటికి కావలించుము, నా పెదవుల ద్వారములకు కాపు పెట్టుము. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమంటున్నాడండి? నా నోటికి కావలించుము, నా పెదవుల ద్వారములకు కాపు పెట్టుము. పాపము చేయవారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండానట్లు నా మనసు దుష్కార్యములకు తిరుగునీయకము. వారి రుచిగల పదార్థములు నేను తినక. కొంతమంది నోటిని ఏం చేస్తారండి? ఎవరైనా డబ్బులు ఇస్తే చాలు, అన్యాయములు కూడా ఏం చేస్తున్నాడు? న్యాయంగా మాట్లాడేస్తారు. అరే ఇది అన్యాయం అంటే కాదు కదా, న్యాయం. డబ్బుకి ఈరోజు చాలా మంది ఏమైపోతున్నారండి? దాసోహమైపోతా ఉన్నారు, లోబడిపోతా ఉన్నారు. మంచిని మంచిని మనం ప్రకటించాలి, చెడును చెడులని చెప్పి నువ్వేం చేయాలి? చెప్పగలగాలి. ఎవరైతే చెప్తున్నాడు? వారి రుచిగా పదార్థములకు నువ్వేం కాకూడదంట? లోబడకూడదు. ఎంత విలువైన బహుమతులు నీకు ఇచ్చినా కూడా నీవు దేవుని కొరకు ఏం చేయాలి? సమస్తాన్ని కూడా కంపెనీ చేసుకోవాలి. నేను యథార్థంగానే బ్రతుకుతాను, నేను నీతిగానే ఉంటాను, నేను మంచి మాటలే మాట్లాడతాను, నేను నా విశ్వాసాన్ని నేను కోల్పోను, నా భక్తిని నేను కోల్పోను. ఇదిగో ఈ లోకంలో నాకు ఏమున్నా లేకపోయినా, ఇదిగో పరలోక రాజ్యములు దేవుడు నా కొరకు గొప్ప బహుమానమును ఆయన ఉంచి ఉన్నాడు. నేను నా దైవ భక్తులు ఎంత మాత్రం కూడా విడిచిపెట్టను అని నువ్వేం చేయాలి తెలుసా? తీర్మానం తీసుకోవాలి. నీ భక్తి నీ ప్రజలను మార్చేటట్లుగా ఉండాలి. నీ నోరు సరిగా లేకుండా నువ్వు ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి ఎంత ఆరాధన చేసినా కూడా ఆ ఆరాధన దేవుడు ఎప్పుడు కూడా అంగీకరించాడండి. సామెతల గ్రంథము 13వ అధ్యాయం 2-3 వచనాలు చదివితే, సామెతల గ్రంథము 13వ అధ్యాయం 2-3 వచనాలు, విశ్వాసఘాతకులు బలత్కారము చేత నశించుదురు, తన నోరు కాచుకొనివాడు తను కాపాడుకొను, ఊరు కనుక మాట్లాడువాడు. అది ఏంటండి? ప్రతి దాంట్లో దూరిపోతారు కొంతమంది. ప్రతి దాంట్లో వాళ్ళకి అవసరం లేకపోయినా దూరేస్తారు. ఎందుకు వచ్చిన నీకు అవసరం? అది నీ పనా? అది నీ పని కాదు కదా. నీ పని కానప్పుడు నువ్వు ఎందుకని దూరతున్నావు? నువ్వు ఎందుకని ఇన్వాల్వ్ అవుతున్నావు? కానీ ప్రభు చెప్తున్నాడు, అలా ఇన్వాల్వ్ అయ్యే వాడితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఏమంటున్నాడండి? ఊరు కనుక మాట్లాడువాడు తనకు ఏం తెచ్చుకున్నాడంట? ఈరోజు ఒక మంచి వ్యక్తిని నువ్వు నిందిస్తున్నవే, ఎవరి జోలికి పోకుండా ప్రార్థన చేసుకుంటూ తన భక్తిని కాపాడుకుంటూ తన పనితో చూసుకుంటూ వెళ్ళిపోతున్న వారి జీవితంలో నువ్వు తలదూర్చి లేనిపోని మాటలు మాట్లాడి నువ్వేం తెచ్చుకుంటున్నావు?
నువ్వు నిందించిన వ్యక్తి ఇంకా ఇంకా ఏమైపోతాడు? అదనమాట, పైకి పోతా ఉంటాడు. ఆత్మీయ జీవితంలో అందరంతా ఎత్తుకి, శారీరకంగాను ఆత్మీయ జీవితంలో నువ్వు ఎవరినైతే నిందిస్తున్నావో ఆ నిందన మాటలన్నీ కూడా ఆ వ్యక్తిని ఏం చేస్తాయంటే ఆశీర్వాదకరంగా మార్చేసిన పడతాయి. కానీ నువ్వు మాత్రం ఎక్కడ ఉంటావు? మీరు గమనించండి, ఒక వ్యక్తి పదే పదే వ్యర్థమైన మాటలు తన వ్యక్తుల గురించి మాట్లాడుతున్నప్పుడు, తన పక్క వారి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ జీవితాలు ఎప్పుడు కూడా మీరు గమనించండి, ఎప్పుడు చూసినా ఏం పొందుకుంటా ఉంటారు? వాళ్ళు కలుగులు పొందుకుంటా ఉంటారు. సమాధానం లేని స్థితి, ఆరోగ్యం లేని పరిస్థితులు, అనేకమైన మనసులో నెమ్మది లేకుండా, భర్త భార్య మీదకి సమాధానం లేకుండా, పిల్లలు సమాధానపరచబడకుండా, ఏది చేసినా కూడా కలిసి రాకుండా అనేకమైన నష్టాలు కూడా ఎందుకు పెడతారో మీరు చూడండి. వారి నోటి మాట దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు నీవు ఆశీర్వాదములకు వారసుడుగా పిలువబడ్డావు. నీ సహనము ఎలా మార్చబడాలంటే దైవ భక్తి కలిగి ఉండాలి. దేవుడు చూస్తున్నాడని నీ జీవితానికి లాభకరమైనది ఏంటంటే తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం అంటాడు, సంతృష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ. సంతృష్టి సహితమైన భక్తి, సంపూర్ణమైన భక్తి మనం చేయాలి. అది నీకు లాభాన్ని తీసుకొస్తుందంట, నీకు ప్రయోజనాన్ని తీసుకొస్తుంది. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, మన జీవితాలు దేవుని ద్వారా లాభకరమైనదిగా మార్చబడాలంటే మనము దైవ భక్తి చేయాలి. మన సహనాన్ని ఆచరణలో పెట్టి మనం వాటి క్రియలో మనం చూపించినప్పుడు దేవుని పట్ల కనిపించే నిజమైన భక్తి ఏంటంటే ఆ భక్తి దేవుడు కోరుకుంటాడు. అంతేగాని బయట ఒకలాగా లోపల ఒకలాగా చేసే భక్తి దేవుడు ఎప్పుడు కూడా మెచ్చుకోడు. కనగడలాడు కంచుతో సమానమైన నీవు ఎంత మసిపూసి మామిడికాయ చేయాలనుకున్నా కూడా ఏదో ఒక రోజు అది ఏమైపోతుంది, భయపడిపోతుంది. అందుకే అంటున్నాడు, మీరు ఊరు కనుక ఊరక ఏమంటాడండి, ఊరక మాట్లాడువాడు తనకు నాశనమును. సోమరివాడు ఆశపడతాడు కదా, దానికి ఏమి కూడా. ఈరోజు నీ భక్తి ఏ విధంగా ఉంది? లాభ సాధనమైన భక్తి చేస్తున్నావా, లేకపోతే ఇతరులను ఎంతసేపు నీ నోట్లో పెట్టుకొని నీవు నాశనాన్ని తెచ్చుకుంటున్నావో ఒక్కసారి దేవుడు వాక్యం ద్వారా నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు మార్చుకో. నీ విశ్వాసము అమూల్యమైనదిగా మార్చబడాలంటే నిజమైన భక్తి నువ్వు చేయాలి. సంపూర్ణమైన విధేయతతో కూడిన భక్తి నువ్వు చేయాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 6వది, మన విశ్వాసము అమూల్యమైనదిగా మార్చబడాలండి మనకేముండాలండి? సహోదర ప్రేమ. భక్తి యందు మనం ఏం కనపరచాలంట? సహోదర ప్రేమ. ఈరోజు చాలా మంది మేము భక్తి పరులమండి, మేము చాలా భక్తులము, మేము ఎన్నో సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నాము, నీకు తెలుసా? మేము పుట్టుక క్రైస్తవం, పక్కన ఉన్న వారు కూడా చెల్లించలేదు. ఏం క్రైస్తవులు వీళ్ళు? పేరుకేమో పుట్టుక క్రైస్తవులు, తన పక్కోడితో మాట్లాడనే మాట్లాడు. ఆదివారం ఆరునికో తీయడం నాకు తెలియదున్నట్టు వెళ్ళిపోతాడు. లేదుగా ఇది భక్తేనా? నీ పక్కన సహోదరుని, నీ సహోదరునే నువ్వు ప్రేమించలేకపోతున్నావు, నువ్వు చేసే భక్తేనా? గలతీ రాసిన పత్రికలో అంటాడు, 5వ అధ్యాయము 13వ వచనం 14వ వచనం చదివితే, గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 13, 14 వస్తే చదవండి అమ్మా. చదవండి. అయితే ఒక మాట, ప్రేమ కలిగిన వారై ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని ఒక్క మాటలో భారతదేశానికి యేసుక్రీస్తు ప్రభువారు ఏం తీసుకొచ్చాడండి? ప్రేమ. ఆయన సిలువలో చేసిన త్యాగం ఏంటంటే ప్రేమ.
ప్రేమను ప్రకటించడానికి వచ్చాడు. ఒక్క మాట చేత ప్రపంచమంతా కూడా అనేక మంది, ఈ రోజు కరుడు కట్టిన అనేక మంది వ్యక్తులు మారుతున్నారు. కానీ ఎవరు మారట్లేదయ్యా అంటే వాక్యం తెలుసు, ప్రార్థన తెలుసు, దేవుడితో సహవాసం తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఏం చేయలేకపోతున్నారండి? క్రియల్లో చూపించలేకపోతున్నారు. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడండి, నిన్ను వలె నీ పొరుగు వారిని. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు మీరు పిలువబడితే, అయితే ఆ స్వాతంత్రము శరీర క్రియలకు మీరు హేతువు చేసుకొనక. శరీరాన్ని బట్టి దేవుడు నీకు ఇచ్చిన స్వాతంత్రాన్ని నువ్వేం చేయకూడదు? అమ్ముకోకూడదు. శరీరం చెప్పినట్టు నువ్వు ప్రవర్తించకూడదు. శరీరం యొక్క ఆలోచన చేత నువ్వు నడిపించబడకూడదు. దేవుడు నీకు ఇచ్చిన స్వాతంత్రమును నువ్వు దేవుని కొరకు ఏం చేయాలంట? ఉపయోగించాలి. ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ఉండండి. దేవునికి స్తోత్రం కలుగును. ఎందుకంటే విశ్వాసం సన్నగిలిపోతుందంటే నీవు ఇతరులను ఏం చేయలేదు, నువ్వు ప్రేమించలేకపో. పక్కన ఎవరైనా అంటుకుంటే దాన్ని అంటారు. ఎవరైనా అడుక్కునేవాడు ఇంటికి వస్తే అంటారు పాపం. అసలు బొమ్మలో కూడా అడుగు పెట్టావు. దేవుడు ఏం చెప్తున్నాడు? ప్రేమ ప్రేమ ప్రేమ. ధర్మశాస్త్రం అంతా కూడా, బైబిల్ అంతా కూడా 50 సార్లు కాదు, 100 సార్లు కాదు, 200 సార్లు బైబిల్ చదివినా కూడా నీలో ప్రేమ లేకపోతే వేస్ట్. 200 సార్లు ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు నీకు ఏ వచనమైనా తెలవని, కానీ నీలో ప్రేమ లేకపోతే అంతా కూడా వ్యర్థమే. శ్రేష్టమైనది ప్రేమ అని అంటున్నాడు. నేటి సంఘంలో మీరు గమనించండి ప్రియమైన వాళ్ళారా, పూరితమైన భక్తి మాత్రమే చేస్తున్నారు, కానీ ఆచరణలో కూడిన భక్తి చేయలేకపోతాం. నీ భక్తి ఎలా ఉండాలంటే ఆచరణతో కూడిన భక్తులు చేయాలి, ప్రేమతో కూడిన భక్తులు చేయాలి. ఒకరినొకరు ప్రేమించుకుంటూ దేవుని సన్నిధిలో ప్రియమైన వారులారా, నువ్వు దేవుడి గుణగణాలను కలిగి ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 2వ దశలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం అంటాడు. త్వరగా 2వ దశలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, సహోదరులారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, ఇది యుక్తమే. ఎలాగనగా చూపు ప్రేమ విస్తరించుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటున్నాడండి? ఎల్లప్పుడూ నేను మిమ్మల్ని గురించి ఏం తెలుస్తున్నాడంట? అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘం విషయంలో ప్రతిరోజు కూడా వారు కనపరుస్తున్న విశ్వాసమును బట్టి, వారు చేస్తున్న భక్తిని బట్టి ఏం చేస్తున్నాడంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ప్రతిరోజు కూడా దేవుని నామాన్ని కనపరుస్తున్నాడు. ఇది యుక్తము. ఎలాగనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది, మీ అందరిలో ప్రతి వాడును ఎదుటి వాని ఎడల చూపు ప్రేమ ఏం చేయబడాలంట? విస్తరించాలి. దేవుడు ఒకటే అడుగు, నువ్వు ప్రతిరోజు కూడా నువ్వు ఏమడగాలంటే, అయ్యా నా శత్రువుని సైతం కూడా నేను ప్రేమించే మనసు నాకు ఎంత హాని చేసినా, నా మీద ఎంత ద్వేషాన్ని వెళ్ళగక్కినా నేను అతన్ని ప్రేమిస్తానయ్యా, నేను అతన్ని గౌరవిస్తానయ్యా, అతనితో నేను సహవాసం చేస్తానయ్యా అని ఈ మనసు నీలో ఉండాలి. అటువంటి భక్తి చేయాలి. దైవ భక్తి ఎప్పుడైతే నీలో ఉంటుందో ఈ ప్రేమ అనేది ఆటోమేటిక్ గా నీలోకి వచ్చేస్తుంది. ఎఫెసీ పత్రిక 4:16 అంటాడు, ఆయన స్థిరస్థై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అదుపబడి ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరము అభివృద్ధి కలుగు చేసుకొనుచున్నది అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. నీ శరీరంలో అవయవాలు, ఇదిగో
ఈ కుడి చెయ్యి సరిగా పని చేయలేదు, ఈ కుడి చెయ్యి సరైన విధానంలో జీవించట్లేదు అని ఈ ఎడమ చెయ్యి ఈ కుడి చేతి నేను సహకరించడం అంటే కుదురుతుందా? కుదరదు. ఈ కుడి కాలు సరైన మార్గంలో నడవడం లేదు, భక్తి జీవితంలో వెనకబడిన స్థితిలో ఉంది ఈ కాలు. ఇదిగో ఎడం కాలు భక్తి కలిగి చేస్తుంది, నేను కుడి కాలుతో కలిసి అడుగులు వెయ్యను అని అంటే మనిషి ముందుకు పోలేడండి. సర్వ శరీరంలో ప్రతి అవయవం ఏం చేస్తుంది? దేవుడు నియమించిన ప్రకారము నీ శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా వాటి వాటి పరిమాణము చొప్పున అవి ఫలము కలిగి ఏం చేస్తున్నాయండి? పని చేస్తాయి. ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధిని కలుగునట్లు శరీరమునకు అవి ఏం తీసుకొస్తున్నాయంటే అభివృద్ధిని తీసుకొస్తున్నాయి. ఒక శరీరంలో ఉన్న అవయవాలే అంత నిక్కచ్చిగా పనిచేసినప్పుడు నిన్ను సృష్టించిన దేవుడు నీలో ఆయన కోరుకుంటాడు ఏంటంటే ఎదుటి వారి పట్ల అదే ప్రేమ. అప్పుడే నీ విశ్వాసము అమూల్యమైనదిగా మార్చబడి. భర్తనే క్షమించలేకపోతున్నావు, నీ విశ్వాసం ఏడదు. ఇన్ని రోజులు నువ్వు చేసిన భక్తి ఏడదు. మోకాళ్ళు ఎత్తే నువ్వు అంతటా నీ అంత ప్రార్థన ఎవరు కూడా చేయలేదు. నేను ఎవరిని విమర్శించట్లేదు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంతకాలం నేను భక్తిలో ఉంటున్నాను అనుకుంటున్నావు, కానీ అది నిజమైన భక్తే నా ఒక్కసారి ఆలోచన చేయి. ఇంతకాలం నేను దేవుడితో నడుస్తున్నానని ఒక ముసుగులో ఉంటున్నావు, కానీ నువ్వు చాలా విషయాలు దేవుడికి దూరం అయిపోతున్న సంగతి గ్రహించలేని స్థితిలో ఉంటున్నావు. అందుకే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, మన విశ్వాసం ఎప్పుడు కూడా నిష్ప్రయోజనంగా మార్చబడకుండా ఉండాలంటే మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే సహోదర ప్రేమ కలిగి ఉండాలి. 7వ మాట చెప్తున్నాడు, మన విశ్వాసం అమూల్యమైనదిగా మార్చబడాలంటే 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం అంటాడు, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనియుడైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున దేవునికి స్తోత్రం కలుగును గాక. 7వది పేతురు గారు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే మన విశ్వాసము అమూల్యమైనదిగా మార్చబడాలంటే ప్రేమ యందు మనకేముండాలండి? దయ 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 కలిగిన హృదయం మనకు కావాలి. ఈరోజు చాలా మంది విశ్వాసులు అనేకమైన బోర్డుని మాట్లాడతారు. నీ కొరకు అది చేస్తాను, నీ కొరకు నా ప్రాణాన్ని ఇచ్చేస్తాను అని అంటారు. కానీ ఈరోజు ప్రాణం ఇచ్చే పరిస్థితులు కనబడుతున్నాయండి. ఈరోజు లోక ప్రేమలు ఏ విధంగా ఉన్నాయి? ప్రాణాన్ని తీసే ప్రేమగా కనబడతా ఉన్నాయి. ప్రాణం పోయాల్సిన ఒక వ్యక్తి, ఒక మనిషిని ఏం చేస్తున్నాడంటే తన మాటల చేత ప్రాణాన్ని తీసేస్తున్నాడు. నీ ప్రేమ కష్టంలో ఉన్న వారికి దయ చూపించేటట్లుగా ఉండాలి. కొంతమందికి ఎంతో ఉంటుంది, కనీసం పిల్లికి బెచ్చం కూడా పెట్టరు. వ్యసనాలతనానికి అధ్యక్షుడిలాగా, వ్యసనాల సంఘానికి ఏమిటట అధ్యక్షుడు. మెతుకు కూడా రానివ్వరు. ఎన్నో ఉంటాయి, బోర్డలు ఉంటాయి, కానీ ఎదుటి వారికి, కష్టంలో ఉన్న వారికి చేయూతనందించడానికి కనీసం ముందుకు. మరి నీ విశ్వాసం అమూల్యమైందేనా? నీ విశ్వాసం అమూల్యమైంది. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడండి, 2 వస్త్రాలు ఉంటే ఒక వస్త్రం. ఆకలి కొద్ది ఎవడైనా నీ ఇంటికి వస్తే ఏం చేయమన్నాడు? భోజనం పెట్టమన్నాడు వాడికి. హల్లెలూయా. వస్త్రహీనుడికి వస్త్రం ఇవ్వమన్నాడు. అక్కర్లో ఉన్న వాడికి లేదని చెప్పకుండా ధారాళంగా నువ్వు ఏం చేయమన్నాడు? సహాయం చేయమన్నాడు. మనకి ఎన్నో విషయాలు బైబిల్ గ్రంథంలో అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. అబ్రహాము అంతగా ఆశీర్వదించబడడానికి ప్రియమైన వారు దేవదూతలకు ఏం చేస్తున్నాడు తెలుసా? మిట్ట మధ్యాహ్నము ఆతిథ్యం ఇవ్వడానికి గుడాల ఎదురు కూర్చొని ఎదురు చూస్తున్నాడు. ఎవరు వస్తారా ఈరోజు భోజనం పెట్టాలి? ఈ రోజు మా ఇంటికి ఎవరు? ఆకాశ నక్షత్రాల వలె, సముద్రం ఇసుక రేణుల వలె అబ్రహాము ఎందుకయ్యా ఆశీర్వదించబడ్డాడంటే ఆతిథ్యం ఇచ్చే మనసు
కొంతమందికి ఆదివారం ఒక డబ్బా బియ్యం తీసుకురావాలంటే నా మోసి మేము ఖాళీ దగ్గర చీర కట్టుకొని వచ్చింది. ఈ క్యారేజ్ పట్టుకొని మేము అందరూ రావడం అంత నా మోసం తెలుసా నీకు? ఈ చెప్పాను పాస్ గారే అడుగుతున్నాడు రా. హల్లెలూయా. నీ విశ్వాసము అమూల్యమైనదిగా మార్చబడాలంటే నువ్వు పంచి పెట్టడం నేర్చుకోవాలి. నీ గుప్పిని విప్పడం నేర్చుకోవాలి. నీవు దయ కలిగిన హృదయం గలవాడవై అనేకులకు ఆతిథ్యం, కష్టంలో ఉన్న వారికి సహాయం చేయడం, రోగముతో ఉన్న వారిని పరామర్శించడం, వ్యాధుల్లో ఉన్న వారి దుఃఖాన్ని తీసివేసి అద్భుతకరమైన మాటలు, ఆదరణ కలిగిన మాటలను మాట్లాడే వ్యక్తులుగా మార్చబడినప్పుడే నీ విశ్వాసము అమూల్యమైనదిగా మార్చబడగలదు. ఈ పదం చాలా విలువైన. దేవుడు వాక్యం మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగింది. ఆయన లేపబడకపోతే మనకు నిరీక్షణ అనేది ఉండేది కాదు. ఆయన క్షమించకపోతే, ఆయన మరణాన్ని జయించకపోతే నువ్వు ఎప్పుడో నువ్వు నాశనం అయిపోవలసిన, నీ జీవితం మాసిపోయేది. నువ్వు ఎప్పుడో కనబడకుండా పోయేవాడివి. నీవు అలా కాకుండా ఉండాలని, నీవు నిత్య రాజ్యంలో వారసునిగా ఉండడం కొరకు ఆయన ఏం చేస్తున్నాడంటే, ప్రియమైన వారులారా, నీకు జీవము కలిగిన నిరీక్షణ ఇస్తున్నాడు. నువ్వు బాధపడకు, నువ్వు ఎవరు లేరని అధైర్యం చెందమాకు. నేను ఉన్నాను, నువ్వు ఎంత మాత్రం కూడా నీ నిరీక్షణ కోల్పోమాకు అని చెప్పి నీ ఎడల ఆయన కనికరపడి ఆయన నిన్ను రక్షించడానికి, చూడక ప్రియమైన వాళ్ళ అక్షయమైనదియో నిర్మలమైనదియో వాడబాడనిదైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మరలా ఏం చేస్తున్నాడు? నింప చేయడానికి బాప్తిసము అనే ఒక ద్వారాన్ని దేవుడు నీ కొరకు నీవు మరణానికి లోనపడదు, నీ ఆత్మ నాశనంలోనికి, పాతాళంలోనికి వెళ్ళిపోకూడదని నీకు ఒక అవకాశాన్ని తన కనికరము చొప్పున దేవుడు నీకు ఇచ్చాడు. ఈరోజు నీ గొప్పతనం కాదు, నీదంటూ ఏది కూడా లేదు. పాపాత్ములైన మనల్ని ఆయన కనికరము చొప్పున మనం తిరిగి మరలా జన్మించడం కోసం దేవుడు మన కొరకు తన ప్రాణాన్ని అప్పగించాడండి. ఈ దయ కలిగిన హృదయం, దేవునుకున్న ఆ దయ మనలో ఉండాలి. అందుకే యాకోబు పత్రిక 2:13 అంటాడు, కనికరమును చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి. అది నువ్వు ఎదుటి వారి విషయంలో కనికరము చూపించకపోయినట్లయితే నువ్వు ఎటువంటి తీర్పులను పెడతావంట? కనికరము లేని తీర్పులోకి వెళ్ళిపోతావంట. గమనిస్తున్నారా ప్రియమైన వాళ్ళారా? ఇంతకాలం నువ్వు ఏం పోగొట్టుకున్నావో పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంతకాలం ఎదుటి వారి విషయంలో నువ్వు దయా కనికరం చూపని వ్యక్తులుగా నువ్వు ఉన్నావంటే నువ్వు ఎక్కడ వెళ్తున్నావు అర్థం? కనికరము లేని తీర్పులోకి వెళుతున్నావు అనేది జ్ఞాపకం చేసుకో. కానీ దేవుడు ఏమంటా? కనికరము లేని తీర్పులో కాదు మనం వెళ్ళాల్సింది, కనికరము తీర్పును మించిన అతిశయ కారకులుగా మనం నిలబడాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ కనికరముని తీర్పును దాటి అతిశయ కారణమైన ఆ దేవుని కనికరంలోనికి మనం ప్రవేశించాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన వారు, నేను ముగిస్తున్నాను. కేవలం నీ విశ్వాసంగా ఉంటే సరిపోదు. సామాన్యమైన విశ్వాసులుగా నీవు బ్రతికితే సరిపోదు. నీవు అమూల్యమైన విశ్వాసులుగా నువ్వు బ్రతకాలి. పైన చెప్పబడిన 7 లక్షణాలు మన విశ్వాసానికి ఈరోజు అమర్చబడుతున్నప్పుడు, అమర్చుకుంటేనే మనం సంపూర్ణంగా మన దేవుని కొరకు ప్రయోజనకరమైన వ్యక్తులుగా మార్చబడాలి. అందుకే మనం చదువుకున్న 2 Peter 1:8 అంటాడు, ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును కూర్చున్న అనుభవ జ్ఞానము విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా అదనమాట. పైన చెప్పబడిన 7 లక్షణాలు మన బ్రతుకులో సమకూర్చుకోకపోతే మన విశ్వాసం ఏమైపోతుందంట?
నిష్ఫలమైపోద్ది. అలా కాకుండా పైన చెప్పబడిన 7 లక్షణాలను మనం మన జీవితంలో అమర్చుకుంటే, సమకూర్చుకుంటే అమూల్యమైన విశ్వాస వీరులుగా మనం మార్చబడతాం. మంచి నేలను పడిన విత్తనం వలె మనము 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా మనం ఏమవుతాం? ఈరోజు నువ్వు ఫలించాలని దేవుడు ఆశపడుతున్నాడు. మొట్టమొదటి ఏముండాలండి? సద్గుణము. రెండవదిగా జ్ఞానము. మూడవదిగా ఆశానిగ్రహము. నాలుగవదిగా సహనము. ఐదవదిగా ఏంటండి? దైవ భక్తి. ఆరవది సహోదరుని ప్రేమ. ఏడవది దయగలిగిన మనసు, కనికరం. అమూల్యమైన ఈ 7 లక్షణాలు పేతురు గారు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రోజు నువ్వు మంచి నేలను పడిన విత్తనం వల్ల నువ్వు మొలకెత్తాలంటే ఈ 7 లక్షణాలు సంపూర్ణంగా నీ జీవితంలోనికి అలవర్చుకొని దేవుని చిత్తానుసారంగా నేను బ్రతుకుతానయ్యా, ఈ రోజు నుంచి నా జీవితాన్ని నేను మార్చుకుంటాను, నీకు అప్పగించుకుంటానని ఒక తీర్మానం తీసుకుందాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరూ కూడా త్వరలో వచ్చుదాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు నీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. పేతురు జీవితాన్ని నీ ముందు పెట్టాడు. గతించిన వారం, ఈ వారం, ఈ రోజు ఈ 7 లక్షణాలు నీ జీవితంలో సంపూర్ణంగా నువ్వు అలవర్చుకోకపోతే నీవు నిష్ఫలుడు అయిపోతావు. నువ్వు పనికిరాని వాడిగా మార్చబడిపోతావు. కానీ దేవుడు నిన్ను నిష్ఫలుడుగా మార్చడానికి ఆయన ఇష్టపడడం లేదు. కానీ నీవు అనేక మందికి ప్రయోజనకరమైన వ్యక్తులుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. పేతురు గ్రహించుకున్నాడు, తన జీవితాన్ని మార్చుకున్నాడు, తన పాత జీవితాన్ని విడిచిపెట్టాడు, తన అబద్ధపు జీవితాన్ని, తన మోస జీవితాన్ని పాతి పెట్టేసేసేసి దేవుని సన్నిధిలో సంపూర్ణమైన అమూల్యమైన విశ్వాసం కలిగి దేవుని కొరకు అతసాక్షిగా మార్చబడ్డానికి ఇష్టపడ్డాడు. ఈరోజు దేవుడిని అడుగుతున్నాడు, అయ్యా అటువంటి కృప నాకు కూడా దయచే ప్రభా. ఇదిగో ఇప్పటి వరకు నేను కనికరం లేని వాడిగా ఉన్నానేమో నాయన, దయ లేని వాడిగా నేను జీవించానేమో నాయన, సహోదర ప్రేమ లేని వ్యక్తిగా నేను ఉన్నానేమో ప్రభా. అయ్యా భక్తి చేస్తున్నాను అనుకున్నాను కానీ అది నిజమైన భక్తే కాదు అని గ్రహించలేని స్థితిలో నేను ఉన్నానేమో ప్రభా. ఈ రోజు నాకు జ్ఞాపకం చేశావు, ఈ రోజు నన్ను సరిచేసావు, నాతో మాట్లాడేవి యేసయ్యా. ఇదిగో నేను మారుతాను ప్రభా, నాకు ఒక అవకాశం దయచే ప్రభా అని నీ గుండెలు బాదుకొని నువ్వు మోకాలేసి ఒక చిన్న ప్రార్థన నువ్వు చేయగలిగితే ఈ రోజు దేవుడు నీ జీవితంలో గొప్ప వెలుగును ఆయన నింపబోతా ఉన్నాడు. మన మధ్యలో సత్యరాజు గారు ఆంధ్ర ప్రాంతం నుంచి మన మధ్యలో వచ్చిన్నారు. వ్యక్తపడిన వాక్యం కొరకు ఈ 7 లక్షణాలు ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభు అనుగ్రహించినట్టుగా మన మధ్యలో సత్యరాజు గారు ప్రార్థన నడిపిస్తున్నట్టుగా మనం కూడా ఏకీభవిద్దాం. మహాగరుడ మహాదేవ స్తోత్రాలు ప్రభా. అలాగే నా తండ్రి నీ జైలు ప్రభా, పేతురు చేసిన తండ్రి ఏది గుణాలు ఉన్న ప్రభా, ఏది కార్యం ఉన్న ప్రభా, మాలో పెట్టి ఉన్నాడు ప్రభా. అదే నా తండ్రి వదే మేమందరం కూడా నా తండ్రి ఆయన శత్రునాలతో నచ్చినట్టుగా ప్రభా గురించండి. ఆ వాక్యం ద్వారా కదా ప్రభా ప్రేమ ప్రతి వారికి ఒకరి మీద ఒక ప్రేమ కలిగించే బాధ్యత అందరికీ కూడా గురించండి. ఈ కృపాని దీవులు ఆయన పేతురు వలె నా తండ్రి మనము కూడా పొందుటకు ఈ కృపలో గొప్ప మేలు మనకందరికీ కలిగించడం సహాయం చేసేవా స్తోత్రములు. అలాగే నా ప్రభా ఈ సంఘాన్ని నా ప్రభా నారాయణ అభివృద్ధిపరిచి ఆశీర్వదించండి. ఆయన అనేక మంది నా ప్రభా ఇంకా ఈ సంఘాన్ని అభివృద్ధిపరిచి అనేక మంది బాధపడి సంధించడానికి దేవా స్తోత్రములు. ఆయన నీ కృపలను తండ్రి అనేక మంది ఏ సమస్యలో ఏ బాధలో ఏ విధానంలో వచ్చి ఉన్నారో ప్రతి వారికి నీవే సాయం చేసిన ప్రభావ మీ వాక్యానుసారం నిరంతరం అభివృద్ధి పరిచి ఆశీర్వాదించండి. ఒకరి వల్లే ఒకరి ప్రేమ అపమానమును కలిగినకు మీ ప్రేమ వల్లే తండ్రి అందరూ కూడా సంతోషించే బాధ్యత చేయమని మీ వాక్యం నా ప్రభావ విని విసుకుంటున్న కాదుగాని ఈ పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ కూడా మన తండ్రి నీ పరిశుద్ధాత్మ ద్వారా ఒకరి వల్ల ప్రేమించి ఆయన ఈ కృపలో గొప్ప మేలు జరిగే కృప దర్శనకు ప్రతి వారు ప్రార్థన వలన ప్రభావ శీఘ్రం సాయం చేయండి.
నాయన బలపరుచును, నాయన నా తండ్రి నిరపరచండి నా ప్రభా. నిరపరిచి నువ్వే నా తండ్రి అందరికీ నా ప్రభా ఘనమైన నా ప్రభా వారు చేసే శాత పనుల్లో వ్యాపారాల్లో అన్ని విషయాల్లో నా ప్రభా అనుకున్నామని ముందు నడిపించి గొప్పవారిగా చేసుకుని కృపాన్ని తెలుసుకొని యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొచ్చున్నాము తండ్రి. పరిశుద్ధాత్మకి బిడ్డలకు సపోర్ట్ కొడదామండి, గట్టిగా సపోర్ట్ కొడుతూ దేవుని స్తుతిద్దాం.